ఫోన్ దీవే. హలో, నేను బుజ్జిని. బజ్జీలా? మాకొద్దు. అది కాదు. అద్దె కారా? మాకు సొంత కారుంది. ఇదేదో చెవిటి వెళ్ళలా ఉంది. చెవిటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు కానీ నేను చూసుకుంటాను. హలో అక్క. ఏరా, నేను నీకు అక్కలా కనిపిస్తున్నానా? నా వయసు ఎంత అనుకున్నావు? స్వీట్ 16 కి కాస్త ఎక్కువ. 60కి కాస్త తక్కువ. సరే చెల్లమ్మా. అలా అన్నావు బాగుంది. కాస్త గట్టిగా మాట్లాడు. చెవుడా? అదేం కాదు, వినబడదంతే. మీ ఆయన? మా ఆయన నిన్ను. నన్ను? ఇదే అప్పగింతల పాఠం కాదు. రిపీట్ చేయకుండా చెప్పింది జాగ్రత్తగా విను. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. ముప్పై రోజుల్లో భార్యని చంపటం ఎలా? ఏ ఇంగ్లీష్ నవల్ని కాపీ కొట్టాడు గాని మొత్తానికి బ్రహ్మాండంగా రాశాడు. పూర్తిగా చదివేశారా? ఒక్కసారా 25 సార్లు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ మర్డర్స్, ఎన్ని ట్విస్ట్లు. ఏ భర్త అయినా సరే ఒక్కసారి కనుక ఈ నవల చదివితే మూడో కంటికి అనుమానం రాకుండా భార్య నవలీలకు చంపేయచ్చు. ఇందులో మీకు బాగా నచ్చిన ప్లాన్ ఏమిటండి? ఒక్కటనే ఎలా చెప్పినావే? అరే దేనికదే డిఫరెంట్ 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 గా ఉన్నాయి. అసలు భర్త భార్యను ఎందుకు చంపుతాడండి? నానా రకాల కారణాలు ఉండొచ్చు. భార్య మీద కోపం ఉండొచ్చు, మోజు తీరిపోవచ్చు, కట్నం కోసం అయిండొచ్చు, క్యారెక్టర్ నచ్చకపోవచ్చు. అంతెందుకు, నీలాగా మౌన వ్రతాలు పాటిస్తూ మంగళవారమని శుక్రవారమని నా బొందవారమని భర్తను రాత్రుళ్ళు దూరం ఉంచడం కూడా కారణమై ఉండొచ్చు. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఎందుకు? అది తెలుసుకోవాల్సింది మనవరా గొట్టం. ఒక్క విషయం అడుగుతాను, బాగా ఆలోచించుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీ ఆయన పేరేమిటి? దీనికి ఆలోచించటం దేనికి? మా ఆయన పేరు బీపీ శ్రీనివాసరావు. బీపీ ఇంటి పేరా? ఆయనకున్న రోగమా? గారు, మీరే నన్ను రక్షించాలి. ఎవరన్నా రేప్ చేయబోయారా? రేప్ జరిగితే మనం రక్షించాల్సింది వాణ్ణి. ఏమైంది? మా ఆయన నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడండి. ఓ, నీది సేమ్ కేసా? అయినా హైదరాబాద్ లో భర్తలకి సడన్ గా భార్యను చంపేంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? ఏ, మా మాటలు మీకు వేళాకులంగా ఉందా? లేదమ్మా, ఆవేశపడక తల్లి. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? నాకు సిగ్గేస్తోందండి. అంత సిగ్గుపడిపోతే ఎలా తల్లి? మేమే ఓ పేరు ఫిక్స్ అయిపోతాం, కమల హాసన్. నా బ్రతకంత అదృష్టం కూడానా? ఆ చచ్చినాడు పేరు బీపీ శ్రీనివాసరావు. వేళాకులంగా ఉందా? అది మా ఆయన పేరు. అది మా ఆయన పేరు కాదు, మా ఆయన పేరు. మా ఆయన పేరు అంటే కొంపదీసి ఆయనకిద్దరా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఏమండి, ఆవిడ వచ్చింది. రామ్మా, రా రా. ఏమిటి, మీ ఆయన కూడా నిన్ను చంపాలనుకుంటున్నాడా? అవునండి, మా ఆయన అర్జెంట్ గా ఎన్కౌంటర్ చేసి నన్ను రక్షించండి. ఏం పతిభక్తి తల్లి. ఇంతకీ మీ ఆయన ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నాడు? ఆయనకు ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందండి. అర్థమైంది, వీళ్ళతోటే కదా. ఏ తిక్క తిక్కగా ఉందా? ఐఎమ్ సారీ. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? బీపీ శ్రీనివాసరావు. అవునా? అవునండి, ఆ పేరే. అయితే చంటి బుజ్జి మీకు కూడా చెప్పేశారా? చంటి బుజ్జినా? మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు సార్. మా ఆయన నన్ను చంపబోతున్న విషయం చెప్పింది కూడా వాళ్లే, నాకు ఫోన్ చేసింది కూడా వాళ్లే. నాది సేమ్ డైలాగే సార్. నమస్తే సార్. సార్ సార్ నమస్తే సార్. మీకు నిజంగా 100 ఏళ్ళు నిండాయి. థ్యాంక్ యూ సార్. ఏమిటిలా వచ్చారు? ఒక దారుణం జరగబోతోంది సార్. ఏమిటో? హత్య, దారుణమైన హత్య జరగబోతోంది. బేబక్కన వాళ్ళు ఆయన చంపబోతున్నారు సార్. ఆయన పేరేమిటి? బీపీ శ్రీనివాసరావు. సార్ మీకెలా తెలుసు? ఇదిగో ఈ ముగ్గురు మీ గురించి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎలా తీర్చుకోగలం? ఇంతకీ ఈ జంబల హార్ట్స్ ఎవరు? ఏమో. పుష్కరాల పెద్దక్క, మౌనవ్రతం చెల్లెమ్మ మేడం చెల్లెమ్మ. ముగ్గురు ఫోన్ అక్కలు ఇక్కడే ఉన్నారా? అవును, మీకు విషయం చెప్పాలి. అసలు అంతకుడు ఎవరో తెలిసిపోయింది. అక్కలు మీకింకేం భయం అక్కర్లేదు. మీ భర్తలు నిర్దోషులమ్మా. ఓరి మీ అమ్మ కడుపులు మాడ. ఫోన్ చేసి ఫిట్టింగ్లు పెట్టింది చాలక ఎంత సింపుల్ గా నిర్దోషులమని చెప్తున్నారా? మా నాన్న పేరు రామచంద్రుడు, మా తాత పేరు సత్యహరిశ్చంద్రుడు. రఘువంశం లాంటి వంశంలో పుట్టిన నేను నా భార్యను చంపుతానని ఎలా అనుకున్నారా రాస్కల్? నా భార్య అయితే నాకు ఏకంగా విడాకులే ఇచ్చేస్తానంది, లేదా కత్తితో పొడిచి చంపేస్తానంది. నాకు సంగీతకు ఇండీసెంట్ ప్రపోజల్, అదే అక్రమ సంబంధం అంటగట్టి నా ప్రాణాలు తోడేసిందనుకో. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నాది సేమ్ డైలాగ్. వాళ్లతో పాటు
మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మాత్రం క్షమించం. నరికి ముక్కలు ముక్కలు చేసి అవతల పారేస్తాం. నాది సేమ్ డైలాగ్. ఇక ఈ విషయం నాకు వదిలేయండి. ఇప్పటికే చంటి బుజ్జిల పైన 100కు పైగా కేసులున్నాయి. అన్నిటి కలిపి 1000 ఏళ్ళు శిక్ష వేయండి సార్. ముందు బేబక్కని రక్షించండి. Shut up! ఈ గొట్టంతో పెట్టుకుంటే చేయిస్తాను. అయితే మళ్ళీ పీటీ ఉషే. ఈ పోలీసులు పేసులు చూసినప్పుడే అనుకున్నాను ఆ దొంగలు పారిపోతారని. వాళ్ళు వారిపోతారని మేము మాత్రం ఎక్స్పెక్ట్ చేసామా? వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. మనం వెళ్ళి ఆ రాస్కల్స్ ని పట్టుకుందాం. పదండి, పట్టుకోండి చూద్దాం. జై బోలో భారత్ మాతాకి. పదండి. ఎక్కడికి రా? వాళ్ళు పరిగెత్తినాడు మనం పరిగెత్తే కాపీ చేసినట్టు ఉంటుంది. నిజమే బాబాయ్, డిగ్నిఫైడ్ గా నడుచుకుంటూ వెళ్దాం. పట్టుకోండి పట్టుకోండి, దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. ఒరే ఒరే ఒరే, మనం ఇప్పుడు అరటిపళ్ళు తింటున్నాం. నేను డేటింగ్ చేస్తున్నాను, నేను తినను. నా కర్మ, నేనే తింటానులే. ఇందా తిను. తినరా. ఎక్కడ ఇల్లు? పట్టుకోండి. ఇదిగో ఎదురుగా పెద్ద గుంపు వస్తుంది. 500 రూపాయలు ఇస్తున్నాను. రండమ్మా రండి. ఏ చీరత్తున 5 రూపాయలే. రండమ్మా. ఏ చీరత్తున 5 రూపాయలే. నైలెక్ చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి. ఏ చీరత్తున 5 రూపాయలమ్మా. ఈ చీర మీకు బాగుంటుంది. ఈ కలర్ నువ్వు చూసుకో. ఈ చీర నీకే. చీర 5 రూపాయలంటే మీ ఆవిడ కూడా తీసుకోరా. నువ్వే సెలెక్ట్ చేయి బాబాయ్. ఈ చీర ఇది బాగుంటుంది. అవతల వాళ్ళు పారిపోతారు. పట్టుకుందాం, పదండి పదండి, పట్టుకుందాం పదండి. ఈ పరిస్థితుల్లో క్రికెట్ ఆడతామా? ఈ పరిస్థితుల్లోనే మనం ఆడాలరా. సరే. త్వరగా వేరా. ఏ బియా. ఇది 6. సారీరా, నీకు తగులుతుంది అనుకోలేదు. సారీరా. ఒరే కొట్టాం, వీళ్ళు నడుస్తున్నారు, మనం పరిగెత్తాం. ఉస్కుల బరి శాంతి శాంతి హోగయా. ఆనంది, ఇతను చిట్టు జుజుకి అని మా నేపాలి వాచ్మెన్. అమ్మని నమస్కార్. అమన్ భీ నమస్కార్. తబే పాని నేపాలి, మా పాని నేపాలి. నేపాలి నేపాలి. అలా వెళ్ళిపోతే ఏంటయ్యా, మీ నేపాలి అమ్మాయిగా మాట్లాడు, మీ భాషలో అదరకొట్టు. నో అదర్ గుడ్స్, ఓన్లీ బెదర్ గుడ్స్. బాజా బైజీ, కోటా కోటి, సాలియా బాంజియా, కింగ్ కోటి సింగిల్ టీ, తబాకో మిలియా, మ్యామ్యో, మబాకో తలియా. గురు బా పశుపతినాథ, పశుపతినాథ, గణపతినాథ, సాయినాథ, ఓం. ఏమేం చుజుకి? భజన భజన, నేపాలి భజన అండి. అసలు మీరేం చెప్తున్నారు? జంబలహాట్, బుజ్జికా జంబలహాట్. నిమ్మది దక్షిణ నేపాలి భాష, నమ్మది సౌత్ నేపాలి భాష. అసలు మీరు మాట్లాడే నేపాలి భాషనే కాదు, ఇతను గూర్ఖానే కాదు. నిజమా? అంటే ఇతను నేపాలి కాదు, భూపాలి. అంటే అది మా నేపాలీలో రాజభాష, ఇక్కడ తెలంగాణ లాగా. మరి గూర్ఖా కాడను? గూర్ఖా కాడు, నేపాలీ రాజవంశీయుడు. ఇంత దూరం వచ్చాక నిజం చెప్పక తప్పదు. నేనెవరినో తెలుసా? నేపాలీ రాజు భూపాలి సింగ్ కజిన్ కపాలి సింగ్ కి కాలు వేలు విడిచిన బంధువు బ్రదర్ని, మునిషా కోయిరాల మేనమావుని. నేపాల్లో లవ్ చేశాను, బొంబాయిలో లవ్ ఫెయిల్ అయ్యాను, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. అలాగే కనపడుతుంది అమ్మగారు. ఏమిటో మీ కష్టాలు, అంతంత దూరం నుంచి ఏం చేయడానికి వస్తారో ఏమిటో. అయినా నేను వచ్చిన విషయం మర్చిపోయి చూడు, మా ఆయనకి ఒక మంచి స్వెటర్ కావాలి. చాలా వెరైటీస్ వచ్చాయి అమ్మగారు, నేనే ఇంటికి తీసుకొచ్చి. అయితే రేపు మర్చిపోకుండా తీసురా. రాజుకి ఆనంది, చాలా ఆనందంగా ఉంది. సాంగ్ బహుత్ అచ్చా హై. ఇస్ ఘర్ మే వాస్తు కా లోపం క్యా హై? हमको हिंदी नहीं मालूम है, తెలుగు మే బోలో రే, నేపాలి మూర్ఖ. బయటికి రాని పని చెప్తాను. ఈ ఇంటిలో వాస్తు లోపం ఏమి స్వామి? వంటగదిలో నైరుతి కట్టారు. స్వామి, అదే వంటగది నైరుతిలో కట్టారు. అందుకే మీకు మీ ఆయనకు మధ్య దూరం పెరిగింది, ఉత్తరాన ఎత్తు పెరిగింది. అందుకే ఇంటిలో ఒకరు కనపడకుండా పోయి ఉండాలి. ఏమ్మా, నేను అడిగేది నిజమేనా తల్లి? ఆహా,
स्वामी आप अमिताभ है ఆహా! आप शहनशाह है ఓహో! आप टू मच है యాహా! హాల్ గురించి చెప్పరా హాల్లోకి రండి స్వామి అలాగే ఎనమకాలు వెనక్కి పెట్టి మరీ వస్తాను నువ్వు పదనాయన ఆ. బోరా నువ్వు రా తల్లి